ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. దేశాన్ని అత్యంత నిరంకుశంగా పాలిస్తున్న కిమ్ కూడా ప్రస్తుతం తీవ్రతరమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్ట. ఊబకాయంతో బాధపడుతున్న కిమ్ ఒకవైపు మధుమేహం, మరోవైపు రక్తపోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడట. 40 ఏళ్ల కిమ్ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమయ్యాడట. ఆయనను రక్షించడానికి ఉత్తర కొరియా అధికారులు విదేశాల నుండి కొత్త ఔషధాల కోసం ప్రయత్నిస్తున్నారట. ఇంతకు కిమ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచంలోని నియంతల గురించి చెప్పుకోవాలంటే ఆధునిక యుగంలో ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. తన దేశ ప్రజలను రాచి రంపాన పెడుతున్న కిమ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల కాలంలో విపరీతమైన బరువు పెరిగిపోయాడు. ఊబకాయంతో వచ్చే జబ్బులతో ఆయన బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయన అధిక రక్తపోటుతో పాటు మధుమేహ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడని దక్షిణ కొరియాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ NIS వెల్లడించింది. NIS సమాచారం ప్రకారం 40 ఏళ్ల కిమ్ కుటుంబ చరిత్ర చూస్తే ఆయన కుటుంబం యావత్ గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో చనిపోయిన వారే. కిమ్ తండ్రితో పాటు ఆయన తాత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక కిమ్ విషయానికొస్తే ఆయన హెవీ డ్రింకర్, దీంతో పాటు చైన్ స్మోకర్. ఇవన్నీ కలిపి ఆయన విపరీతమైన బరువు పెరగడానికి కారణమయ్యాయి. ఇక ఆయన ఎత్తు విషయానికొస్తే సుమారు 5 అడుగుల 8 అంగుళాలుండే కిమ్ బరువు ప్రస్తుతం 140 కిలోలకు చేరారని వార్తలొస్తున్నాయి. పెరిగిపోతున్న బరువును తగ్గించుకోవడానికి కిమ్ కాస్త కష్టపడ్డాడట. దీంతో 2021లో కాస్త బరువు తగ్గాడని చెబుతారు. దీనికి కారణం డైట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారని సమాచారం. అయితే తాజాగా అక్కడి ప్రభుత్వానికి చెందిన మీడియా విడుదల చేసిన ఫుటేజ్ చూస్తే కిమ్ బరువు మళ్లీ మొదటికొచ్చిందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. దక్షిణ కొరియాకు చెందిన NIS సమాచారం ప్రకారం కిమ్ తిరిగి 140 కిలోల బరువుకు చేరాడు. ప్రస్తుతం ఆయన హై రిస్క్ గ్రూప్ హార్ట్ డిసీజ్కు ఉన్నాడని సమాచారం. మళ్లీ అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే కిమ్ 30 ఏళ్ల వయసు నుంచే అధిక రక్తపోటు ఇబ్బందులు పడుతున్నాడని చెబుతున్నారు. ఇక ఆయన ఆరోగ్య సమస్యలకు కారణం ఊబకాయమే. దీనికి ఆయన విపరీతంగా మద్యం సేవించడం, దీంతో పాటు పొగ తాగడంతో ఒత్తిడికి గురవుతున్నాడు. దీంతో ఉత్తర కొరియా అధికారులు కిమ్ ఎదుర్కొంటున్న రక్తపోటుతో పాటు మధుమేహం తగ్గించడానికి విదేశాల్లో ఎక్కడైనా మందు దొరుకుతుందా అని వాకబు చేస్తున్నారు. కాగా కిమ్ ఆరోగ్యం గురించి సాధారణంగా ఉత్తర కొరియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దీంతో పాటు ప్రపంచంలోని కొన్ని దేశాలు కూడా కిమ్ ఆరోగ్యంపై ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే దక్షిణ కొరియాను తీసుకుంటే ఎప్పటికప్పుడు కిమ్ ఆరోగ్యంపై అక్కడి ప్రజలు చర్చించుకుంటారు. ప్రస్తుతం ఇరు దేశాలకు అస్సలు పడదు. కిమ్ దక్షిణ కొరియాను కబలించాలని చూస్తున్నాడు. తరచూ దక్షిణ కొరియాపై క్షిపణి దాడులు చేయిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రస్తుతం 40 ఏళ్ల కిమ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పరిస్థితులు ఎప్పుడు చేయి దాటిపోతుందో తెలియదు. అదే సమయంలో ఆయన అధికారికంగా తన వారసుడు ఎవరని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఒకవేళ కిమ్ పూర్తిగా అనారోగ్యంతో క్షీణించి పనిచేయలేని పరిస్థితిలో లేదా అకాల మరణం సంభవిస్తే దేశ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే చర్చ మొదలైంది. సోమవారం నాడు దక్షిణ కొరియాకు చెందిన NIS అంచనా ప్రకారం కిమ్ కూతురు కిమ్ జూ ఈ వారసురాలిగా బాధ్యతలు తీసుకోవచ్చునని చెబుతున్నారు. అయితే కిమ్ కూతురు వయసు ప్రస్తుతం కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ఉత్తర కొరియాలో తన తండ్రి వెంట అధికార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. 2022 చివర్లో ఆమె తన తండ్రి వెంట పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిమ్ జాంగ్ ఉన్ తన కుమార్తెను అత్యంతగా ప్రేమిస్తాడని చెబుతారు. తండ్రితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కిమ్ వారసురాలిగా కుమార్తెకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఇవన్నీ ఒకెత్తైతే కిమ్ అధికారికంగా తన వారసురాల్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాబట్టి కిమ్ తోబుట్టువుల్లో ఎవరో ఒకరు ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. అయితే కిమ్కు 2 సోదరీమణులు ఉన్నారు. వారిలో కిమ్ యో జాంగ్ మరొకరు కిమ్ సోల్ సాంగ్. వీరితో కిమ్ యో జాంగ్ మాత్రం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మహిళగా పేరు సంపాదించుకున్నారు. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ఏల్ను ఆమె నోరు మూసుకో అని గట్టిగా హెచ్చరించారు. దీనికి కారణం దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఉత్తర కొరియాను అణ్వస్త్ర పరీక్షలను నిలిపివేస్తే మీకు ఆర్థికంగా సాయం చేస్తామని ఆఫర్ చేయడంతో కిమ్ సోదరి దక్షిణ కొరియా ప్రెసిడెంట్పై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. మొత్తానికి చూస్తే కిమ్ కుటుంబంలో అందరూ ఒకరిని మించి ఒకరు నిరంకుశులే అన్న టాక్ వినిపిస్తోంది. మరి కిమ్ ఆరోగ్యం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగితే గానీ వాస్తవాలు బాహ్య ప్రపంచానికి తెలియవు. అప్పటి వరకు గెట్ వెల్ సూన్ మిస్టర్ కిమ్ అని కోరుకుందాం.